హలో అండి. సో, ఇంతకుముందు చేసిన వీడియోలో ఒక మ్యూజిక్ నేను రైట్ చేసిన వీడియో తప్పితే ఏం లేదు. అడిగారు ఎ ఇందులో ఏం లేదని. సో, కొంచెం బెటర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఈ వీడియో. ఇది ఈషా ఫౌండేషన్‌కి, కోయంబత్తూర్‌లో ఉన్న ఈషా ఫౌండేషన్‌కి బెంగుళూరు నుంచి ఎలా వెళ్ళాలి? ఆహ్, అది 2 రూట్లున్నాయి. ఒకటి సేలం నుంచి అందరూ వెళ్ళేది ఈజీగా ఉంటుంది. చాలా రూట్స్ బావుంటాయి. రెండోదొచ్చేసి కష్టమైన రోడ్డు ఊటీ నుంచి ఎక్కువ హెయిర్ పిన్ బెంచ్, ఘాట్ రోడ్లు ఉంటాయన్నమాట. కానీ మంచి సినిక్ రోడ్డు. అడవిలోంచి వెళ్ళొచ్చు. జంతువులు కనిపిస్తాయి. మీకు ఇందులో చూస్తే 9, 10 అవర్స్ కనిపిస్తుంది ఇందులో. కానీ అంత ఇంకా లేట్ అవ్వచ్చు మీకు. 9:30 కల్లా క్లోజ్ అయిపోతుంది. అక్కడ అకామిడేషన్ ఈషాలో. సో, మీరు బయలుదేరితే ఒక 3:00 కన్నా బయలుదేరాలి బెంగుళూరు. సో, మీరు నైస్ రోడ్ తీసుకొని మైసూర్ రోడ్‌కి వెళ్ళిపోతే, నేను కార్‌లో వెళ్ళాను ఫ్యామిలీతోటి. ఇది ఇంకో వీడియో రీసెంట్‌గా వెళ్ళింది. ఇది మీరు నైస్ రోడ్ తీసుకుంటే గనుక మైసూర్ ఎక్స్‌ప్రెస్ హైవే 2 అవర్స్‌లో వెళ్ళిపోవచ్చు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వెరీ, వెరీ డేంజరస్ రోడ్ ఎక్స్‌ప్రెస్ హైవే. అట్‌లీస్ట్ రోజుకో 2, 3 భారీ యాక్సిడెంట్స్ జరుగుతాయన్నమాట. అంటే యాక్సిడెంట్ అంటే ఒకళ్ళు గుద్దేసుకొని ఆగిపోవడం కాదు. ఇంకా చాలా తెలియకపోతాయి. భయపెట్టట్లేదు. జరిగినాయి ఈ మధ్య కాలంలో. సో, మేము బయలుదేరడం లేట్‌గా బయలుదేరాం ఆ రోజు. నైస్ రోడ్ తీసుకున్నాం. నైస్ రోడ్ మాకు చాలా దగ్గర. ఆర్టీసీ నాట్ ఈవెన్ 2 కిలోమీటర్స్, 3, 4 కిలోమీటర్స్ ఉంటుంది. సో, ఫ్యామిలీ అంతా ఉన్నాము. నాకు ఈ ఊటీ రోడ్డు చాలా ఇష్టమైన రోడ్డు. ఎస్పెషల్లీ బందీపూర్ నుంచి మాసనగుడి ఘాట్ సెక్షన్స్ వాళ్ళు. సో, నైస్ రోడ్ తీసుకొని, నైస్ రోడ్ కొంచెం టఫ్ రోడ్, జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. మైసూర్ దగ్గర ఎగ్జిట్ తీసుకుంటాం. మైసూర్ రోడ్ దగ్గర. అక్కడ నుంచి మనం స్ట్రైట్‌గా వెళ్తే ఎక్స్‌ప్రెస్ హైవే. మనం మైసూర్ దగ్గర వెళ్ళిన తర్వాత, రీచ్ అయిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే మనం ఊటీకి వెళ్ళిపోతాము. ఊటీ రోడ్. సో, అక్కడి నుంచి మీరు ఒక గేట్ ఉంటుంది అడవిలోకి ఎంటర్ అవ్వడానికి. ఆ గేట్ ఓపెన్ చేసే లోపే వెళ్ళిపోండి. అంటే 6:00, 6:30 కల్లా ఓపెన్ చేస్తారు. ఆ లోపు వెళ్ళిపోండి. అంటే 4, 5 అవర్స్ పడుతుంది. వెళ్ళిపోవచ్చు మీరు ఆ టైంకి. కొంచెం పెద్ద అడవి బాగుంటుంది. సో, ఉదయాన్నే కనుక వెళితే జంతువులన్నీ రోడ్డు మీద ఉంటాయి. నెమళ్ళు, ఏనుగులు. మీకు అదృష్టం ఉంటే పులి కనిపించచ్చు. నాకు ఒకసారి కనిపించింది. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. జింకలు అయితే ఎక్కడ ఉంటాయి. దీనికంటే ముఖ్యంగా మాన్సూన్ జరిగేటప్పుడు, వర్షాకాలంలో ఉన్నప్పుడు అంతా పచ్చబడిపోయి ఉంటుంది. మేము అలా ఎంటర్ అయ్యామో లేదో అడవిలోకి, మాకు అక్కడ పెద్ద గుంపు, ఏనుగుల గుంపు, పిల్లలు, గొన్న ఏనుగులు, పెద్ద ఏనుగులు అన్నీ హ్యాపీగా తింటా అక్కడ తిరుగుతూ ఉన్నాయి అన్నమాట. పెద్దవాళ్ళు అనుకోండి, పెద్దవాళ్ళు కూడా ఎగ్జైట్ అయిపోతాం. అందువల్ల మా లోపల పిల్లలు ఉంటే, పక్కన పిల్లలు ఉంటే ఇంకా ఎగ్జైట్ అవుతారు. మా పిల్లలు అయితే ఎగిరి గంతేశారు అనమాట. అన్నీ ఉన్నాయి ఏనుగులు. వాటికి హ్యాపీగా తింటా ప్రశాంతంగా ఉంది. మనం వాటిని ప్రశాంతతని ఏమి ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటూ, ఆగకూడదు, తిండి పెట్టకూడదు, అనవసరంగా గొడవ చేయకూడదు. ఇండోర్ చేసుకొని గాలి పీల్చుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ ఆనందాన్ని అనిపిస్తూ వెళ్ళిపోవాలి. అలా కాకుండా దిగి సెల్ఫీలు తీసుకున్నట్టు పిచ్చి పని చేస్తే ఈ మధ్య ఒక ఆయన తొక్కి చంపిస్తుంది. అలాంటివి అవకాశాలు చాలా ఎక్కువ. సో, అలాంటివి ఏం చేయొద్దు. అనుభవించండి. విండోస్ తెచ్చుకోండి. వర్షం పడింది అనుకోండి, డ్రెజిల్ అవుతూ ఉంటే ఇంకా బాగుంటుంది. బట్ కొంచెం జారిపోయే అవకాశాలు ఎక్కువ. సో, మేము ఏనుగులన్నీ చూసి కొంచెం పాస్ అయ్యే ముందు మళ్ళీ ఇంకో కుటుంబం అనమాట. 2 పెద్ద ఏనుగులు, 3 ఉన్నాయి. 2 పెద్ద ఏనుగులు, 2 బుజ్జి ఏనుగులు, కొన్న ఏనుగులు ఉన్నాయి. ఇంకోటి హ్యాపీగా, ఇది బండోడు అనమాట వీడు, హ్యాపీగా ఆడుకుంటా తింటా ఎంజాయ్ చేస్తున్నాడు. సో, ఆయన పాస్ అయ్యి వెళ్ళిపోయాము. మనకి కొంచెం ముందుకెళ్తే ఏంటంటే, ఇక్కడ నెమళ్ళు, జింకలు గుంపులు తిరుగుతుంటాయి. జాగ్రత్తగా వెళ్ళండి. హాంక్ చేయండి, అంటే హార్న్ కొట్టద్దు. పాస్ అవుతూ ఉండండి. ఆపడం ఎప్పుడు మంచిది కాదు. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు జింకలు చాలా ఉంటాయి. మన అదే చుక్కలు, కృష్ణ జింకలు అంటారా? కాదు. చుక్కల జింకలు ఉంటాయి కదా, మచ్చ జింకలు బాగుంటాయి అవి. సో, ఇలా గుంపులు తగిలేము మనకు. ఆటి పక్కనే ఇంకొక బండ ఏనుగు ఉన్నది, కొన్న ఏనుగు, అడవి ఏనుగు. మేబీ ఏ ఏనుగు అనుకుంటా. మొన్న ఆయన తొక్కేసి. సో, లోన్ ఎలిఫెంట్. ఎప్పుడు అది ఒంటరి ఎప్పుడు మంచిది కాదు. ఇది కొంచెం పెద్దది. దాన్ని బట్టి అది మట్టి పోసుకుంటా ఉంది, ఆడుకుంటా ఉంది, తింటా ఉంది. సో, దాని ప్రశాంతతని కదిలించకుండా మనం పాస్ అయిపోతాం. హార్న్ కొట్టకుండా ప్రశాంతంగా. సో, మనం 1:00 కనుక ఊటీ వెళ్తే, 1 గంట కనుక ఊటీకి వెళ్తే తొందరగా లంచ్ చేసుకుంటే 9:30కి
ఈషా ఫౌండేషన్ క్లోజ్ చేస్తారు అకామిడేషన్. మ్యాక్స్ 6-7 ఆ టైంకి రీచ్ అవ్వగలిగితే మంచిదండి. ఈషాకి అంటే కోయంబత్తూర్ రూట్, మెట్టుపాలెం రూట్ ఉంటుంది మన ఊటి నుంచి. చాలా టఫ్ రూట్, చాలా అంటే చాలా టఫ్ రూట్, హెవీ ట్రాఫిక్ ఉంటుంది. సో డేంజర్ అది కూడా. అక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్రైవ్ చేయాలి. ఇక్కడ నుంచి మేము ఆ అడవిలో పాస్ అయ్యేటప్పుడు మాకు 2 కుంకి ఏనుగులు కనిపించాయి. కుంకి ఏనుగులు అంటే కొంచెం బాగా విని ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక నుంచి 2 తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్కి. అవి ట్రైన్డ్, అవి ఈ అడవి ఏనుగుల్ని ఆపడానికి లేదా వెనక్కి పంపించడం ఉపయోగిస్తారు. అవి 2 చూడండి ఎంత ఉన్నాయి, బోట్ సైజ్ చాలా పెద్దగా ఉన్నాయి. అవి వాటికి అవి మా వాటిని ఎక్కించుకొని వెళ్ళిపోతా ఉన్నాయి. వాటి చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాము. మాకు ముందుకు వెళ్ళిన వెంటనే నెమలు కనిపించింది. నెమలి సర్వసాధారణం చెప్పాను కదా. ఆ నెమలి అలా పక్కనే ఉంది, రోడ్డు పక్కనే ఉంది. నేను ఆపాను అన్నమాట. మా అమ్మ వెనుకున్నారు, అమ్మ వాళ్ళు పిలిచారు దాన్ని. అది ఏదో మన ఊళ్ళో ఆవులను లేదా కుక్కలను పిలిచి వస్తాయి కదా, అలా చూసి వచ్చేస్తాం. అంటే మనకి ఎప్పుడో వెళ్ళే వాళ్ళకి అబ్బా అనిపిస్తుంది, ఎప్పుడు వెళ్ళే వాళ్ళకి వెళ్ళిపోతా ఉంటారు. నాకు నెమలు వస్తుంది, నాకేమో కార్లు వస్తుంది, ఎక్కడ తగ్గుతుందని భయం వేస్తుంది అనమాట. కానీ అది వచ్చేస్తా ఉంది. ఏదో మా ఇంట్లో వాళ్ళు వచ్చేసారు, వెళ్ళిపోదాం అన్నట్టు దగ్గరికి వచ్చేస్తుంది బాగా. నాకు ఒక పక్క భయం, అమ్మ పిలవద్దు మళ్ళీ దానికి ఏమైనా ఇబ్బంది అవుద్ది అని. అది వస్తుంది చూసారా, దగ్గరగా వస్తుంది, కారు పాస్ అవుతాం. నేను చెప్పాను వద్దు వెళ్ళిపోదాం ఇంకా. అదైతే ఎవరో చుట్టాలు వచ్చినట్టు చూస్తూ ఉంటాం, మా వాళ్ళే అన్నట్టు. తప్పదు, ఆక్కూడదు, రావాల్సింది. ఇంకొంచెం ముందు రాగానే ఇంకొక నెమలు కనిపించింది. అది కూడా మంచి గంభీరంగా, దట్టంగా, బలంగా ఉందన్నమాట. ఇది కరెక్ట్, అందంగా ఉంది, బలంగా ఉంది. సో మనకి దాటిన తర్వాత లెఫ్ట్కి వెళ్తే మాసనగుడి వస్తుంది, స్ట్రైట్ వెళ్తేమో గుడలపేట వస్తుంది, లెఫ్ట్కి వెళ్ళిపోతే మాసనగుడి వస్తుంది. ఈ మాసనగుడి రూట్ ఏంటంటే చాలా నేరో రూట్, 35 ఎయిర్ పిన్ పిన్స్ ఉంటాయి. అవి చాలా కష్టమైన రూట్, బాగా నేరో. బాగా కొంచెం డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు మాత్రం డ్రైవ్ చేయడానికి వీలవుతుంది. ఎదురు వచ్చేవి వస్తాయి, వెహికల్స్ తక్కువ వస్తాయి, ఆ లోకల్ ఉండేవాళ్ళని అలౌ చేస్తారు. బట్ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఇక్కడ మనం ఇది పాస్ అయ్యేటప్పుడు మాత్రం కొంచెం హార్న్ కొట్టుకుంటా ప్రతి హెయిర్ పిన్ పడే దగ్గర లో గేర్లో, అంటే ఒక గేర్లోనే వెళ్ళాలి. సెకండ్ గేర్ కష్టం ఎప్పుడో తప్ప, ఒక గేర్లోనే వెళ్ళండి. పైకి వెళ్ళేటప్పుడు, కొండ మీద వెళ్ళేటప్పుడు సడన్గా విండోస్ తెచ్చడం లాంటివి చేయొద్దు. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి చెవులు దిబ్బిళ్ళు పడతాయి, పగలగడం, వామిట్ అవడం లాంటివి అవుతాయి. సో కాటన్ దూది పెట్టుకోమని చెప్పండి పిల్లలకి చెవుల్లో, వాళ్ళు కొంచెం ప్రశాంతంగా ఫీల్ అవుతారు. మీరు 1 గంటకి ఊటీలో ఆగి లంచ్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. తొందరగా వెళ్ళండి. వెళ్తే లేదబ్బా మేము ఇంతవరకు ఆపుకుంటామంటే మీరు వెనక్కి కూడా వచ్చేయచ్చు. ఆ గుడిలో వచ్చేటప్పుడు ఊటీ వెళ్ళిపోయి తీసి వెనక్కి వచ్చేసి లేదా 1 నైట్ స్టే చేస్తామంటే అది ఊటీ డిఫరెంట్. అది మీరు 1 డేలో ఆ గుడిపేటకి వెళ్ళిపోయి మళ్ళీ యూటర్న్ తీసుకొని ఒక స్ట్రెచ్ అడవిలో తిరిగేసి వచ్చేయచ్చు. ఈ మెట్టుపాలెం రూట్ చాలా 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 రెక్లెస్ డ్రైవింగ్ ఉంటుంది. లారీలు, బస్సులు మనకు దారి దొరకట్లేదు కదా, ఓవర్టేక్ చేయడం మనం అసలు చేయదు. కొంచెం ఓపికగా వెళ్ళండి, ఏం పర్వాలేదు. మిగతా ఇన్ఫర్మేషన్ అంటే అసలు ఎక్కడ అకామిడేషన్ ఎలా బుక్ చేసుకోవాలి, ఏ సైట్లో ఉంటాయి, ఎంత ఖర్చు అవుతుంది, ప్రాసెస్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కొంచెం వివరంగా చెప్తాను. అప్పటి వరకు ఐ హోప్ ఇది కొంచెం పర్వాలేదు అనుకుంటున్నాను. చూడొచ్చో తెలియదు. ఒకసారి చూసి ఇంకా లేదు ఇలా బాగుంటుందని కమెంట్స్లో ఉంటే పెట్టండి. ఇప్పటికైతే అయితే ఒకసారి ఎక్స్ప్లోర్ చేసుకోవాలంటే ఇది బెంగళూరు నుంచి కోయంబత్తూర్ ఈషాకి వెళ్ళడానికి నేను చెప్పిన ఆప్షన్స్. మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి ఎలా రావాలి అంటే అది ట్రైన్కి వచ్చేయచ్చు లేదా ఫ్లైట్కి వచ్చేయచ్చు. ఆ వివరాలు కొంచెం వివరంగా చెప్తాను. మీకు ఇన్ఫర్మేషన్ ఇంకా ఏమైనా కావాలి అంటే కామెంట్స్లో పెట్టండి, నేను తప్పకుండా మీకు అడ్రస్ చేస్తాను. సో కొంచెం ఓపికగా చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. సో మన నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎక్కువ వివరాలతో ఈషా ఫౌండేషన్ నుంచి మీకు ఎక్కువ వివరాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.